అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో యూడైస్ ప్లస్ వెబ్సైట్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంపోర్ట్ మాడ్యూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఇంతకుముందు మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ అయితే కంప్లీట్ చేస్తే మనకు ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది అయితే మనకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇంపోర్ట్ మాడ్యూల్ని ఉపయోగించి ఇతర పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థుల్ని మన పాఠశాలలోకి యూడైస్ ప్లస్ వెబ్సైట్లో మనం ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేయడానికి మనకు ఇంతకుముందు ఆ చదివిన పాఠశాల నుంచి ఆ విద్యార్థిని అయితే ఆ యొక్క వాళ్ళ స్కూల్ లాగిన్ నుండి అయితే తొలగించాలి. దీన్ని డ్రాప్ చేయడం అనేది అనడం జరుగుతుంది. మరి ఈ యొక్క డ్రాప్ చేయడం అనేది మనకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ని ఉపయోగించి అయితే చేయవచ్చు. దానికి సంబంధించిన వీడియోను నేను ఇంతకుముందు చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్తే మనం యూడైస్ ప్లస్ స్టూడెంట్ ఇన్ఫో లాగిన్లోకి అయితే మనం లాగిన్ చేసుకోవాలి. కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26ను సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. మనకు కొంచెం ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే మారడం జరిగింది. మనకు ఇక్కడ ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ పక్కన డౌన్ ఆరో మార్క్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మనకు డీటెయిల్డ్ అయితే మనకు కనిపిస్తాయి. క్లాసు, సెక్షన్, ఈ విధంగా మీరు ఇదైతే గమనించండి. ప్రతి ఒక్క ఆరోను టచ్ చేస్తే మనకి కనిపిస్తుంది. ఓకే, ఇది కొంచెం మార్చడం జరిగింది, దీన్ని గమనించండి. ఓకే, మనం ఇప్పుడు వేరే క్లాసులో చదువుతున్న విద్యార్థి మన పాఠశాలకు వచ్చినట్లయితే మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో దీని కొరకు మనకు సైడ్కి చూస్తే మనకు ఆప్షన్స్లో స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ప్రోగ్రెషన్ యాక్టివిటీ కింద ఇంపోర్ట్ మాడ్యూల్ అయితే ఉంది. మనకు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్. అంటే ఇక్కడ విత్ ఇన్ స్టేట్లో చూస్తే మన స్టేట్లో ఉన్న విద్యార్థిని మన స్టేట్లో ఉన్న స్కూల్కి, అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక విద్యార్థి వేరే జిల్లాలో చదువుతున్న, ఇది మన పక్క మండలంలో చదువుతున్న మన స్టేట్ లోపల తీసుకోవచ్చు. ఇది మన స్టేట్ లోపల ఉన్న విద్యార్థిని ఒక స్కూల్ నుండి ఇంకో స్కూల్కి తీసుకోవచ్చు. ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ అంటే పక్క రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని కూడా డ్రాప్ చేస్తే మన స్కూల్కి, మన స్టేట్కి పికప్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ గురించి చూద్దాం. ఇక్కడ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అని ఉన్న దగ్గర మనకు గో పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్కి సంబంధించి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ స్టూడెంట్ పెన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాడు. సో మనకి పెన్ ఐడి తెలియనట్లయితే మనకి ఇక్కడ సర్చ్ బై పెన్ అన్న దగ్గర మనకు టచ్ చేస్తే గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మనకి ఇక్కడ ఆధార్ నెంబర్, ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సర్చ్ చేసినట్టయితే మనకు స్టూడెంట్ పెన్ ఐడి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన స్టూడెంట్ పెన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అని ప్రెస్ చేసినట్లయితే మనకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, మనకి స్టూడెంట్ పెన్ ఐడి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సెర్చ్ చేయగానే మనకు ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనకు ఈ విధంగా వచ్చిన డీటెయిల్స్లో మనకు రెడ్ కలర్ చూపించినట్లయితే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంపోర్ట్, అంటే మనం ఇంపోర్ట్ చేయడానికైతే కుదరదు. అదేవిధంగా గ్రీన్ కలర్లో చూపిస్తే ఎలిజిబుల్ టు ఇంపోర్ట్, అంటే గ్రీన్ కలర్లో చూపిస్తే మనకు ఇంపోర్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మరి రెడ్ కలర్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఒక స్కూల్ నుంచి విద్యార్థిని ఇన్యాక్టివ్ మాడ్యూల్లో చేసి డిలీట్ చేసినట్లయితే మనకు రెడ్ కలర్లో చూపిస్తుంది. సో మనకి ఇక్కడ స్టూడెంట్ స్టేటస్లో మనకు చూస్తే గ్రీన్ కలర్లో, అంటే డ్రాప్ బాక్స్ ఎండ్ సెషన్లో డ్యూ టు ప్రోగ్రెషన్ టీసీ యాక్టివ్ ఫర్ ఇంపోర్ట్ అని ఉంది. మనకి ఇక్కడ చూడవచ్చు మీరు, యాక్టివ్ ఫర్ ఇంపోర్ట్ ఉంది. సో మనకి ఇంపోర్ట్ చేయడానికైతే ఈ యొక్క స్టూడెంట్ మనకు అనుకూలంగా ఉంది. సో ఈ యొక్క విద్యార్థిని అయితే మన స్కూల్కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే అతను డ్రాప్ బాక్స్లో వేయడం జరిగింది, ఇంతకుముందు స్కూల్ వాళ్ళు డ్రాప్ బాక్స్లో వేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంపోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉంది. సో మనమైతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇక్కడ సైడ్కు ప్రీవియస్ స్కూలింగ్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తుంది. సెకండ్ క్లాస్లో ఉన్నాడు, అదేవిధంగా ఏ అకాడమిక్ ఇయర్, మనకు స్కూల్ నేము, అదేవిధంగా డైస్ కోడ్, డిస్టిక్, ఇవన్నీ అయితే మనకైతే చూపిస్తున్నాయి. సో ఈ విధంగా మీకు అన్నీ చూపించిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ చేసుకుంటే మీకు పైకి స్క్రోల్ చేస్తే, ఇక్కడ పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీరు చూడండి ఇంపోర్ట్ టు 25-26 ఈ అకాడమిక్ ఇయర్లోకి ఏ క్లాస్లోకి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అని ఉంటుంది. మనకు హయ్యర్ క్లాస్కి అయితే మనకు చేసుకోరాదు. ఇక్కడ మనకు అక్కడ ఆల్రెడీ క్లాస్ చూపిస్తుంది. మీకు ఏ క్లాస్ అయితే అవైలబుల్ ఉంటుందో ఆ క్లాస్ మాత్రమే ఇక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ ఏ, ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ దగ్గర అడ్మిషన్ డేట్ ఎంటర్ చేసి మీరు ఇంపోర్ట్ పైన టచ్ చేస్తే మీకు ఇంపోర్ట్ అయినట్టు చూపిస్తుంది. మీరు చూడండి, మనకి ఇంపోర్ట్ పైన టచ్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చింది. ఆ విద్యార్థి యొక్క నేమ్ చూపించి మనకు ప్రీవియస్ క్లాస్ సెకండ్ అండ్ క్లాస్ టు బి ఇంపోర్టెడ్ అడ్మిటెడ్ చేసుకునే క్లాస్ మనకి థర్డ్ క్లాస్ అని చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ పైన టచ్ చేయండి. మనకి ఈ విధంగా చూపిస్తుంది. చూడండి, స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్, అంటే
ఆ యొక్క స్కూల్ నుంచి మన స్కూల్కి అయితే సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అవ్వడం జరిగింది. సో ఈ ఇంపోర్ట్ చేసుకునే ముందు మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంతకుముందు ఆ విద్యార్థి ఏ పాఠశాలలో అయితే చదివాడో ఆ పాఠశాల నుంచి డ్రాప్ చేసుకోవాలి. సో డ్రాప్ చేసుకోవాలంటే మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఉపయోగించి టీసీ ఇష్యూడ్ కానీ లేదా మార్క్ డ్రాప్ అవుట్ చేసి ఆ విద్యార్థిని అయితే డ్రాప్ బాక్స్లో వేయాలి. ఆ విధంగా డ్రాప్ బాక్స్లో వేసిన స్టూడెంట్స్ని మాత్రమే మన స్కూల్కి అయితే మనం సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్లో మీరు ఒక విద్యార్థిని డ్రాప్ చేయాలంటే ఆ యొక్క విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్ అయితే మీరు ఖచ్చితంగా యాక్టివేట్లోకి తేవాల్సి ఉంటుంది. సో ఆ జనరల్ ప్రొఫైల్ని మనం ఆ విద్యార్థి అప్డేట్ చేసినట్లయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్లో విద్యార్థికి టీసీ ఇష్యూ కానీ అదేవిధంగా డ్రాప్ అవుట్ కానీ చేయవచ్చు. సో ఇది మనం స్కూల్కి ఇంపోర్ట్ చేసుకునే విధానం. ఓకే, ఈ విధంగా అయితే మీరు విద్యార్థులను అయితే అందరినీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఓకే, మీరు వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ మరియు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.